ఉన్నదంతా దొంగలించి దాచిపెట్టుకుని గాంధీ జయంతి రోజున మందు దొరకదని చుట్టుపక్కల ఉన్న అంకులందరికీ డబుల్ రేట్ అమ్ముకుంది. ఆ పిల్లానికి ఎలాంటి ఐడియాలు రావద్దు దేవుడు. రే రఘు, దేవుడు నీ వైఫ్ కి ఎన్ని ఐడియాలు ఇచ్చాడ్రా. దేవుడు ఇలాంటి ఐడియాలని వీళ్ళకేస్తాడు, కానీ వీళ్ళు దీన్ని సరిగా ఉపయోగించుకోవట్లేదే. దీని ఆలోచనలు ఐడియాలు అన్ని ఫెంటాస్టిక్, కానీ ఆ డబ్బులు ఏం చేసిందో తెలుసా? రఘు సైలెంట్ గా ఉండు, నాకు కోపం తెప్పించుకో. ఇది ఇంత ఆలోచించి అంత డబ్బు సేకరించి వీళ్ళ అక్క దగ్గర బ్యాంకులోనూ జాగ్రత్తగా దాచిపెట్టింది అనుకున్నాను. నాకు అసలే తల తిరుగుతుంది, పిచ్చి పిచ్చిగా వాగి మళ్ళీ పిచ్చెక్కించకు. తను దాచిపెట్టిన డబ్బంతా నాకు మాత్రమే కాదు ఇంకెవ్వరికి దొరకకూడదని చెప్పి సేఫ్ గా ఉంటుందని బీరువా మీద డబ్బాలు దాచిపెట్టింది. ఇప్పుడు ఆ డబ్బు ఎలుక పాలైంది. ఇప్పుడు ఆ డబ్బు ఏందో తెలుసా? ఉండు, ఎలకలన్నీ తినేసాయి. ఇదిగో మన డబ్బు. ఇందులో ఉన్న డబ్బులతో ఒక మంచి చైన్ కొనుక్కొని మిగిలిన డబ్బులతో ఎలకల మందు కొనుక్కో. నువ్వు ఇంకోసారి నవ్వావు, నేనేం చేస్తానో నాకే తెలీదు. मजा कम कोटे सोता बदरा चोली के पीछे क्या है, चोली के पीछे ఇవాళ నా టైం బాగాలేదే. ఈవిడొకటి చంపేసేలా చూస్తుందండి. ఏంటి? నీ ఫ్రెండ్ దుబాయ్ నుంచి కాస్ట్లీ గిఫ్ట్ పంపించాడు కదా? అవును, అయితే ఇదే కదా అది? ఇదిగో చూడు, దాంతో ఆటలు వద్దు చెప్తున్నా. 45,000 అది. ఆ పార్టీ న్యూ ఇయర్ పార్టీ కోసం చేసుకుందామా? హ్యాపీ న్యూ ఇయర్.